హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈరోజు మా వీరభద్ర స్వామి గుడిలో జరిగే విశేషాలు, అలాగే శివపార్వతుల కళ్యాణం, ఇంకా చాలా మీరు ఎక్కడ చూసి ఉండని విశేషాలు కూడా చూపిస్తాను మీకు. అంటే అక్కడక్కడ జరుగుతాయి ఇవి, అన్ని గుళ్ళల్లో ఇలాంటివి జరగవు, కొన్ని గుళ్ళల్లో మాత్రమే ఇలాంటి విశేషాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నింటినీ చూపిస్తూ, అంటే ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదండి, దీనికి ముందు వీడియో. ఒకవేళ ఆ వీడియో చూడకుంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఎందుకంటే దానికి సెకండ్ పార్ట్ ఇది అనమాట. ఆ వీడియోలో నేను ఊర్లో ఊరేగింపు, గుడి దగ్గర నుంచి మొదలయ్యే ఊరేగింపు, శివపార్వతులని అలాగే వీరభద్ర స్వామిని వీరపల్కలను తీసుకొచ్చే వీడియో మాత్రమే చూపించాను. ఊర్లో జరిగిన ఊరేగింపు వరకు చూపించాను. ఇక్కడ ఈ వీడియోలో మాత్రం గుడి పైన, అంటే ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పాను కదండి, అలా ఊరేగింపుతో వస్తుందన్నమాట. గుడి దాకా వచ్చిన తర్వాత గుడి పైన జరిగే విశేషాలు, ఆ రోజు రాత్రంతా ఇలా భజనలు చేస్తూ ఉంటారు. అలాగే ఖడ్గాలు అని చెప్పాను కదండి, ఖడ్గాలు వేస్తూ ఉంటారు. ఖడ్గాలు అంటే కత్తులు కటార్లు కావండి, కొన్ని మాటలు అనమాట. శివయ్య మీద, వీరభద్ర స్వామి మీద కొన్ని మాటల్ని లయబద్ధంగా చెప్పడమే ఖడ్గాలు అంటారు. వాటిని చెప్తూ అలాగే భజనలు చేస్తూ భక్తి పాటలు పాడుతూ ఆ రోజు రాత్రంతా అలాగే భజనలు చేస్తూ ఉంటారనమాట. భజనలు చేసిన తర్వాత తెల్లవారుజామున శివపార్వతుల కళ్యాణం జరుగుతుందనమాట. అలా ఆ జరిగే కార్యక్రమాలన్నీ వీక్షించవచ్చు. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే అప్పుడు మీకు వీడియో అంతా క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేయడం కోసం వాళ్ళు కొన్ని పనులు చేయడానికి కొందరు ఉంటారు కదండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క వృత్తిలాగా. అంటే ఇప్పుడు సన్నాయి మేళం వాయించే వాళ్ళు సన్నాయి మేళం ఎలా వాయిస్తారో, ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కూడా కొందరు ప్రత్యేకంగా ఉంటారు కదండి. ఇవి అందరూ చేయలేరన్నమాట. ఇలా కొబ్బరికాయలు కొట్టడము, తలపై కొబ్బరికాయ పెట్టి కొట్టడము, అలాగే చేతులపై కొబ్బరికాయలు పెట్టి కూడా కొడతారనమాట. వీళ్ళు చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనకు. దెబ్బ తగలదు, అయినా కొబ్బరికాయ పగిలిపోతుంది. ఇలా వీళ్ళకి చేతుల్లో ఇలా కొబ్బరికాయ పెట్టి వాటిపై కర్పూరం పెట్టి ఆ కొబ్బరికాయని పగలగొడతారనమాట. అంటే నేను ఆ కర్పూరం పెట్టి వెలిగించడం చూపిస్తే కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉంటుందేమో అని చెప్పి అది చూపించలేదు మీకు. అది కట్ చేసి చూపిస్తున్నాను. ఇంకా ఇది గుడి లోపల అనమాట. శివయ్య అలాగే వీరభద్ర స్వామి అందరూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు చూడండి. వీళ్ళందరూ ఎందుకు కూర్చున్నారు అనుకుంటున్నారు? ఇక్కడ ఇతని చేతిలో ఉన్నాయి చూడండి, వాటిని శూలాలు అంటారు. వాటిని వీళ్ళ నాలుకలకి కుచ్చుతారనమాట. అయితే అది కూడా గైడ్లైన్స్కి విరుద్ధమేమో అని నేను అది చూపించట్లేదు. అది చూడాలన్నా కొందరు భయపడతారు కూడా, అలా నాలుకకి కూర్చుతే. అందుకే నాకు కూడా భయం వేసింది చూడాలంటే, అందుకే అది నేను కూడా అవాయిడ్ చేశాను చూడడము. ఇక్కడ కూడా అప్లోడ్ చేయడము అవాయిడ్ చేసి అది కట్ చేసి వేశాను. ఇలా గుడిలో అంటే ఇలా లోపల కొన్ని కార్యక్రమాలు అవుతుంటాయి, అలాగే బయట వీళ్ళు వీరపల్కలు అంటారు కదండి, ఆ వీరపల్కలతో ఇలా చాలాసేపు రాత్రంతా ఆడుతూనే ఉంటారనమాట. ఇలా ఆడిన తర్వాత ఈ తెల్లవారుజామున 3:00కో 3:30కి శివయ్య పార్వతుల కళ్యాణం స్టార్ట్ అవుతుందన్నమాట. లైట్స్ వెలుగులో గుడి దేదీప్యమానంగా వెలిగిపోతుంది కదండి. ఇలా చూస్తుంటే కన్నులో కండుగా అనిపిస్తుంది. ఎక్కడ ఉన్నా ఇక్కడికి రావాలనిపిస్తుంది. అంటే శివరాత్రి మాకు, మా ఊరి ప్రజలందరికీ స్పెషల్ అనమాట. అంటే శివరాత్రి ఒకటే కాదని సంక్రాంతికి కూడా బండ్లు కట్టుకొని మేము చిన్న ఉన్నప్పుడైతే ఇక్కడికి బాగా వచ్చేవాళ్ళము. ఆడపడుచులందరూ ఇంటి ఆడబిడ్డల్ని సంక్రాంతి పండగకి పిలుచుకునేవాళ్ళు. అందరూ బండ్లు కట్టుకొని ఇక్కడికి గుడికి వెళ్ళేవాళ్ళం అనమాట చిన్నప్పుడు. మేము పెద్ద అయిన తర్వాత అవన్నీ మిస్ అయ్యాము, చాలా మిస్ అవుతున్నాము మా ఊరి గుడిని. కాసేపు మీరు ఆ భజనలో మునిగి తేలాలని నేను సైలెంట్ అయ్యానండి. ఇక శివపార్వతుల కళ్యాణం స్టార్ట్ అయిందండి. కళ్యాణం వీక్షించండి.
కన్నుల పండుగగా జరిగే ఇలాంటి విశేషాలను చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి కదండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. అయితే ఇలా శివపార్వతుల కళ్యాణం జరిపించడం కూడా అదృష్టమే కదండి. శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు కదండి. ఇలా కళ్యాణం జరిపించాలన్నా ఆ శివయ్య అనుగ్రహం ఉండాల్సిందే. అనుగ్రహం ఉంటేనే ఇలా కళ్యాణం జరిపించే అదృష్టం కలుగుతుంది కదండి. ఈ సంవత్సరం ఈ దంపతులని ఆ అదృష్టం వరించింది కదండి. కన్నుల పండుగగా కళ్యాణం జరిగింది కదండి. ఈ కళ్యాణాన్ని మీరు కూడా అక్కడికి వెళ్ళకుండా ఈ వీడియోలో చూసి ఆనందిస్తున్నారు అనుకుంటున్నాను నేను. అంటే మనం ఇప్పుడు శివయ్య కళ్యాణం జరిపించడం ఒక అదృష్టం అయితే ఆ కళ్యాణాన్ని వీక్షించడం కూడా ఒక అదృష్టమే అని చెప్తానండి నేను. అంటే ఏం జరగాలన్నా శివయ్య అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది కాబట్టి మనకు ఆ శివయ్య అనుగ్రహం ఉండాల్సిందేనండి. అందుకే అయితే ఇలా ఇక్కడ రాత్రంతా భజనలు పూజలు అయిపోయిన తర్వాత శివపార్వతుల కళ్యాణం కూడా అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందండి. అంటే అందరూ వస్తారు. అంటే రాత్రంతా భజనలు చేసి ఎవరిళ్ళకి వాళ్ళు తెల్లవారుజామున ఇవన్నీ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్నానాలు అవి చేసుకొని మళ్ళీ అన్నదానంలో పాల్గొని అన్నదానం స్వీకరించాలి అనుకునే వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తారనమాట. వచ్చి అన్నదానం కూడా తీసుకుంటారు. అది కూడా ప్రసాదం కదండి మనకి అన్నదానం అంటే. అందుకే వచ్చి అన్నదానంలో పాల్గొని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారనమాట. అది కూడా అదృష్టమే మనకు ఆ అన్నదానంలో అన్నం ఆ ప్రసాదం దొరకడం కూడా. అయితే ఇదండి మా ఊరి గుడి విశేషాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.